సింగిల్ మదర్ కానీ సింగిల్ లేడీ కానీ ఇట్లాంటి సోషల్ లైఫ్లో కుటుంబ సంబంధాల్లో టర్బులెన్స్ వచ్చినప్పుడు ఇట్లా ప్రాణాలు తీసుకునేదాకా వెళ్తుంది. జడ్జిమెంటల్గా స్వేచ్ఛగా బతికినట్టుంది. భలే పేరు పెట్టారు ఈ అమ్మాయికి, పేరుకు తగ్గట్టు బతకాలనుకున్నట్టుంది. ఆడపిల్లల్ని అడగండిరా పెళ్లి చేసుకునేటప్పుడు, నీ మనసులో ఎవరైనా ఉన్నారని అడగండి, చంపేస్తున్నారు, లేపేస్తున్నారు మొగుళ్ళని. డబ్బులు సరిపోవట్లేదు అనేసి భర్తను అమ్మేస్తారు. మన దానికి ఆయన చాలా గగ్గోలు పెట్టి చిలక ఏ తోడు లేక అనే పాట కూడా రాసేసి, మంగళసూత్రం అంగడి సరుక ఏంటి కొనగలవా చేజారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అనుకుంటూ చాలా దారుణమైన ఉమెన్ అబ్యూజివ్, రివీలింగ్ బట్టలు వేసుకొని లేకపోతే ఎరోటిక్ పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చి డాన్స్లు వేస్తుంటే భర్తలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. చాలామంది ఏమైనా భర్తలు కూడా వెనకాల కనిపిస్తున్నారు. పితృస్వామ్య సమాజంలో మగవాళ్ళే ఉండరు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా అదే మైండ్, ఆడది మగవాడి కాలు కింద ఉండాలి, ఉండనప్పుడు వాడు ఏమైనా చేయదు. విడిసేసిన స్త్రీ వీధికి పెద్ద అని ఎంత దారుణమైన మాటలు పెట్టారు చూడండి. పెళ్ళి కాని వివాహేతర సంబంధాలని చాలా తప్పు దృష్టితో నీచంగా మనం ఆమె కోరికలు గడుపుకోవడానికి వెళ్తుంది. అన్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే స్థాయికి నెట్టబడుతున్నారంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మన సొసైటీలో? పెళ్లి చేసుకుని వెంటబడి ఏదో రకంగా చేసుకుని ఆడపిల్లని గోల్డ్ డిగ్గర్ ఏమో అంటారు, బాగా డబ్బు ఉందని వెంటబడింది. ఆడపిల్లలు చూడండి, ఎక్కడో మా హస్బెండ్ ఎవడింట్లోనే ఎవరితోనో తిరుగుతున్నాడు అని అంటే వెళ్ళిపోయి తలుపులు కొట్టేసి బయటికి లాక్కొచ్చేసి, ఏమే నా హస్బెండ్, మళ్ళీ అతను కొట్టరు, ఏం అమ్మాయినా కొడతారు. సింగిల్ మదర్స్ కానీ సింగిల్ ఉమెన్ కానీ వీళ్ళందరికీ ఎలాంటి సపోర్ట్ కావాలి సొసైటీ నుంచి అండ్ చుట్టుపక్కల ఫ్యామిలీ? ఏం చేస్తే మనం బెటర్ సొసైటీని అందరికీ పోషిస్తాడు భయ్యా. అతనేముంది, నలుగురు పిల్లలన్నా పోషిస్తాడని అతని మీద పాజిటివ్గా రసికుడు అనే పాజిటివ్నెస్ వస్తున్నప్పుడు ఆడపిల్లలు ఎందుకు తిరిగిపోతారు? ఏదో ద్వారా అమ్మాయిని లొంగ తీసుకోవడము, ఏదో ఒకటి ఆశ చూపి లొంగ తీసుకోవడం ద్వారా ఇంతమంది ఆడవాళ్ళని నాశనం చేస్తున్న మగవాడికి మీరు ఎందుకు కూర్చోబెట్టి చెప్పు దెబ్బలు ఇవ్వరు? మగవాళ్ళని బాధ్యులుగా చేసే సొసైటీ మనకి కావాలి. ఒక పెళ్ళి, 2 పెళ్ళు, 3 పెళ్ళిళ్ళు అయినాక కూడా నేను ఒక మంచి అబ్బాయితో కంపానియన్షిప్ కావాలనుకుంటున్నాను అన్నప్పుడు మన సొసైటీలో మన ఫ్రెండ్స్లో అది పెట్టగలిగే పరిస్థితి నేను ఆడపిల్లలు కావాలంట. ప్రేమ, వ్యామోహము, ఇష్టము, శారీరక అవసరాలు, ఇవన్నీ జంతువులతో సహా అన్నిటి అవసరాలు. అక్కడ కొన్ని నామ్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, అవి దాటి కూడా ఆడవాళ్ళని అసలు కొన్ని మాటలు పెడుతున్నారు. వీటి మీద చాలా పెద్ద ఎత్తున మనం వీటి మీద తిరగబడాల్సి ఉంది, వీటికి ఆన్సర్ల కోసం పోరాడాల్సి ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు అరుణ గారు ఉన్నారు. అరుణ గారు జెండర్ ఎక్స్పర్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. వెల్కమ్ టు 3TV అండి. నమస్తే. 3TVకి ప్రేక్షకులకి కూడా నా వైపు నుంచి బెస్ట్ విషెస్. ఓకే నాగరాజు, చెప్పండి. యాక్చువల్గా రీసెంట్గా అంటే ఒక లేడీ జర్నలిస్ట్, ఒకరు సీనియర్ జర్నలిస్ట్, ఒక 20 yearsగా మీడియాలో ఉన్న ఒక లేడీ స్వేచ్ఛ అనే ఆమె ముఖ్యంగా ఈ రిలేషన్స్లో వచ్చిన టర్బులెన్స్ వల్ల ప్రాణం తీసుకునేదాకా వెళ్ళడం అనేది సంఘటన మనం చూసాము. ఇది ఒక సోషల్ స్టిర్, మొత్తం సమాజం అంతా కూడా ఒకసారి ఈ ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేసే విధంగా మనము జరిగిన ఘటనలన్నీ చూసాం. యాక్చువల్గా ప్రతిసారి కూడా ముఖ్యంగా అంటే ఒక సింగిల్ లేడీ, ముఖ్యంగా సింగిల్ మదర్ కానీ సింగిల్ లేడీ కానీ ఇట్లాంటి సోషల్ లైఫ్లో కుటుంబ సంబంధాల్లో టర్బులెన్స్ వచ్చినప్పుడు ఇట్లా ప్రాణాలు తీసుకునేదాకా వెళ్తుంది. అసలు ఏ కారణాలు వీటిని ఫోర్స్ చేస్తున్నాయి లేడీస్ని, అండ్ బయట కంట్రీస్లో ఎట్లా ఉంది, మన దగ్గర ఇట్లాంటి ఒక పెక్యూలియర్ వాతావరణం చూస్తున్నాం. యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? స్వేచ్ఛ గారు ఒక
ఇన్సిడెంట్. మనందరికీ తెలిసిన వ్యక్తిగాను, పొద్దుట్లేసి చూసే ఛానల్స్ చూసే వాళ్ళకి, తర్వాత షీఈ్ ఆల్సో అన్ యాక్టివిస్ట్, షీఈ్ రైట్, అండ్ తెలంగాణ ఏమంటారు ఉద్యమాల్లో తను ప్రోగా ఉన్నారు. అండ్ ఐ థింక్ షీ రైట్స్ పోయిట్రీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆవిడ విషయం మనకి చాలా ఒక రకమైన ఇంట్రెస్ట్ కూడా, అంటే దాన్ని స్టడీ చేయడానికి కానీ ఆర్ పెయిన్ ఫీల్ అవ్వడం కూడా చాలా లైక్ సోషల్ మీడియాకి అండ్ బయట ఏమంటారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా క్లోజ్ అది కాబట్టి. అండ్ షీఈ్ అ ప్రామినెంట్ పర్సన్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టివిస్ట్ అండ్ యాజ్ అ జర్నలిస్ట్, ప్రెజెంటర్, న్యూస్ ప్రెజెంటర్, వాట్ ఎవర్. సో కాబట్టి 2-3 రకాలుగా సోషల్ మీడియా రియాక్ట్ అవ్వడం, చాలా బాధపడటం ఒక సెక్షన్ చాలా వరకు. అండ్ కొంతమంది కొంచెం దూరంగా ఉన్న, అంటే నాలాంటి ఐడియాస్ కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి జడ్జిమెంటల్గా స్వేచ్ఛగా బతికినట్టుంది, భలే పేరు పెట్టారు ఈ అమ్మాయికి, పేరుకు తగ్గట్టు బతకాలనుకున్నట్టుంది. సో ఇలాగే ఎండ్ అవుతాయి. జనరల్గా జనాల తీర్పులు ఎలా ఉంటుంటే ఇలాంటి వాళ్ళ సంగతి ఇలాగే అవుతుంది నేను అనుకుంటూ, దాని మీద ఒక ఫర్దర్ డిస్కషన్ కూడా లేకుండా కంక్లూడ్ చేసేసేలాంటి దుర్మార్గమైన పరిస్థితి కనపడింది. అలాగే చాలా మంది యూనో వి ఫెల్ట్ దట్ తను తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి. Maybe she's happy with her decisions of getting into a relationship with a married man. Maybe they are fine. Tanu seek cheyanappudu, advice seek cheyanappudu. She's an adult. మనం ఎలా చెప్పు ఉండాల్సింది, పేరెంట్స్ లేరు, అమ్మ చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగింది, ఎవరు లేకుండా పెరిగింది, ఇవన్నీ కూడా జడ్జ్మెంట్స్. ఇప్పుడు వాళ్ళ పాపను కూడా అలాగే చేసేసింది. సో సలహాలు చెప్పేవాళ్ళు లేక ఇలా అయింది, ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ ఈ పర్టిక్యులర్ ఒక అమ్మాయి నేను అంటాను తన యొక్క ప్రొనౌన్ లైక్ షీ ఈజ్ ఎవ్రీవేర్. సో వన్ ఇన్సిడెంట్ ఇస్ క్లోజ్ టు అస్ కాబట్టి మనం చాలా ఫీల్ అయిపోయి, కానీ ఆఫ్ లైట్ మీరు జరుగుతున్నాయి చూస్తుంటే మగవాళ్ళు కూడా ఎలా రాస్తున్నారంటే చాలా మంది, ఆడపిల్లల్ని అడగండి రా పెళ్లి చేసుకునేటప్పుడు, నీ మనసులో ఎవరైనా ఉన్నారని అడగండి, చంపేస్తున్నారు, లేపేస్తున్నారు మొగుళ్ళని అనుకుంటే చాలా ఎటకారంగా, యాజ్ ఇఫ్ అసలు పెళ్లిలో హింస లేనట్టు. తరతరాలుగా భారతదేశంలో ఆడపిల్లల్ని సతీ సహగమనం దగ్గర నుంచి, కట్నాలు దగ్గర నుంచి, గృహహింస దగ్గర నుంచి, మగపిల్లవాడిని కనలేదు దగ్గర నుంచి, పిల్లలు కనట్లేదు దగ్గర నుంచి, అసలు మనకి మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూస్తే కూడా అసలు ఒక సినిమా ఏదో ఉంటుంది కదండి, వేర్ డబ్బులు సరిపోవట్లేదు అనేసి భర్తను అమ్మేస్తుంది. మన దానికి ఆయన చాలా గగ్గోలు పెట్టి చిలకాయే తోడు లేక అనే పాట కూడా రాసేసి, మంగళసూత్రం అంగడి సరుక ఏంటి కొనగలవా చేజారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అనుకుంటూ చాలా దారుణమైన ఉమెన్ అబ్యూజివ్. అంటే షీ హ్యాస్ టు ఆల్ ద టైమ్ సేఫ్ గార్డ్ హర్ మ్యారేజ్. ఆమె అసలు కాపాడుకోవడం తప్ప వేరే పని లేదు అన్నట్టుగా అతను చాలా దారుణమైన, అది అంటాను దాడి, అది దాని చాలా గొప్ప సినిమా అని అంటారు. మరి మనకి పురాణాల్లో భార్యని పణంగా పెట్టిన భర్తలు లేరా, జూదంలో అమ్మేసిన భర్తలు లేరా, 5 కలిసి ఒక్క ఆమెనే చేసుకొని, అది మరి రేపు కాక ఏమనాలి దాన్ని, ఒక ఉమెన్ని 5 అదేదో పండు పేరు మీద, ఇవన్నీ కూడా ఉమెన్ అబ్యూస్ కాదా, అడవులకు పంపడం అబ్యూస్ కాదా, ఇవన్నీ కాదా? వీటన్నిటినీ ఎదురుగా పెట్టుకొని అదే ఒక సినిమాలో జగపతి బాబు చాలా మంచి భర్తగా చూపిస్తూ భార్య ఇంత ఆశపోతుంది అన్నట్టు చూపించారు. మరి రెగ్యులర్గా ఇప్పుడు వీటిలో రీల్స్లో చూస్తుంటే మరి భార్యలు ఇష్టానుసారం రివీలింగ్ బట్టలు వేసుకొని, లేకపోతే ఎరాటిక్ పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చి డాన్స్లు వేస్తుంటే భర్తలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. చాలా మంది ఏమైనా భర్తలు కూడా వెనకాల కనిపిస్తున్నారు. సో డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఎలాంటి వయోలేషన్ అన్నా చేసేస్తారనడానికి మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ పెట్టుకొని, కానీ స్త్రీ ఇలాగే ఉండాలి. ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో
తాళికి ఆహ్వానం అనే సినిమాలో నేను కోర్టులోనే తాళి ఇప్పించుకుంటాను, ఒక కొత్త కాన్సెప్ట్. ఓకే. సో భార్యకి మాత్రమే ఇవి చాలా ఇంపార్టెంట్. భర్తకి అనే క్వశ్చన్ లేకుండా ఓన్లీ వైఫ్, భర్త ఎలా ఉన్నా మీరు ఇవి నిలబెట్టుకోవాలి, అదే ఇండియన్ స్త్రీ లక్షణము అనేవి మనకి చాలా జాగ్రత్తగా మెదడులోకి ఎక్కిస్తూ వచ్చారు. సో ఇదేమైపోయిందంటే మ్యారేజ్ ఈజ్ అన్ ఈక్వల్ సిస్టమ్ అండి. మీరు పెళ్ళి ఏమైనా ఇద్దరిని ఈక్వల్స్ని ఏమి దగ్గరికి తీసుకురాదు. ఆమె కట్నం ఇస్తుంది, అతను తాళి కడతాడు, అతనికి ఉద్యోగం ఉందో లేదో చూసుకుంటారు, సో పోషించగలడా లేదో చూసుకుంటారు. మరి ఈమెకి తాళి కట్టినప్పుడు ఈమె ఏం కడుతుంది? నువ్వు నాదాని అయ్యావు అని చెప్పుకోవడానికి అతను తాళి కడతాడు. మరి ఈమె ఏం కడుతుంది? మరి ఈమె కూడా తాళి కట్టొచ్చా? మరి ఇద్దరిది ఒకటే సిస్టమ్ అయినప్పుడు, ఇద్దరు ఈక్వల్స్ అయినప్పుడు అతనికి కూడా ఆమె ఏదైనా కట్టాలి. ఈక్వల్ సిస్టమ్ కాదనమాట. వేర్ మ్యాన్ ఈజ్ సుప్రీం. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళటం, ఇంటి పేరు మార్చేసుకోవడం, ఇవన్నీ ఏం సూచిస్తున్నారు? ఇట్స్ ఇన్ఈక్వల్ సిస్టమ్ వేర్ ఉమెన్ షుడ్ డూ ఆల్ ది ఏమంటారు సాక్రిఫైజెస్. దట్ ఈస్ రైట్. ఏమని చెప్తున్నారు? ఇది రైట్, ఇది ఇలాగే ఉండాలి. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాలి, అక్కడ అందరికి అవసరమైనవి చూసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు చేంజ్ అవుతూ కనిపిస్తున్నా మీకు ఏమంటారు అర్బన్ సొసైటీలో మీకు చేంజెస్ బాగా కనిపిస్తున్నా కానీ దిస్ ఈజ్ ది సెటప్. దిస్ ఈజ్ ది సెటప్ వేర్ యూ హ్యావ్ టు గో. సిటీలోకి వెళ్ళి భార్య భర్తలు ఉద్యోగం చేసుకుంటారు, ఉంటూ ఉండొచ్చు, కానీ ఆమె షీఈ్ ఆన్సరబుల్ టు ఓన్లీ అత్తగారు మామగారు ఇల్లే. మర్చిపోమంటారు కదా, అమ్మ వాళ్ళ ఇల్లు చచ్చిపోయినప్పుడే వెళ్ళాలి నువ్వు. సినిమాల్లో కూడా హీరో తల్లి ఇలా చూస్తుంటుంది, కూతురు ఇంటికి వస్తుంటుంది సూట్ కేసు పట్టుకుని, అల్లుడి గారు ఏరమ్మా అంటుంది. అసలు కూతురు వస్తుందని కూడా లేదు, ముందు అతను ఉన్నాడా లేదా, ఒక్కదానివే ఎందుకు వస్తున్నావు? సో ఇంత దారుణంగా ఆడపిల్లకి ఒక ప్లేస్ అనేది తనది అనేది లేకుండా చేసేసిన సిస్టమ్ని మనం చాలా గొప్ప సిస్టమ్గా ఈ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా నెత్తి మీద నూరిపోసారు. నూరిపోసినప్పుడు మన పురాణాలు కానీ ఏమి కానీ మన సతీ సావిత్రులు కానీ ఎవరైనా కానీ భర్త ఆజ్ఞ పాటించటమే గొప్ప, అతను ఏది కోరితే అది చేయాలి, అతను పులు దూకమంటే దూకాలి అనేవన్నీ మనకి నూరిపోసినప్పుడు మన జనరేషన్స్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే ఇప్పటికీ కూడా ఉమెన్ అబ్జెక్టే. ఆమె మేము చెప్పినట్టు చేయాలి, సొసైటీ చెప్పినట్టు చేయాలి. ఎట్లా ఎవరితో పెళ్ళైనోడితో సంబంధం పెట్టుకుంటుంది, ఆల్రెడీ చేసేసింది తప్పు, తనకి బుద్ధి లేదా, తనకి తెలీదా? కానీ ఇవే క్వశ్చన్స్ మళ్ళీ కాన్షియస్గా అమ్మాయిని పటాయించిన, అమ్మాయిని ట్రాప్ చేసిన అతనికి ఎవరు అడగట్లేదు. ఎలాగైతే మారుతీరావు, ఎలాగైతే మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఈ హింస చేసే మగవాళ్ళని సూపర్ అదుర్స్ అనే సొసైటీ చూస్తున్నాము, అలాగే చెల్లెలు రీల్స్ చేస్తుందని ఒక అన్నయ్య చంపేశాడు ఆ పిల్లని. సో అక్కడ ఎక్కువ మంది అబ్బాయిలు చెప్పింది అదుర్స్ సూపర్, మీరు కూడా ఇట్లాగే చేయండి. ప్రేమించి మోసం చేసిన దాన్ని చంపేస్తే సూపర్, ఇలాగే చేయండి అంటే మన అంటే ఎంత కసితో ఆన్సర్లు చెప్తున్నారంటే అబ్బాయిలు, వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధం ఉంటే వాళ్ళు నరికి చంపేస్తారేమో. విజిల్స్ కొట్టడం, భార్యను కొడుతున్నాడు, భార్య ఎవరితోనూ తిరిగింది, ఆ భార్యని చంపేశాడు, ఇవన్నీ అంటుంటే దానిలో చాలా వస్తాయి. ఒక అమ్మాయిని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ముక్కలు కోసి, అప్పుడు కూడా ఏమన్నారా, అది భర్తకిచ్చి పోయింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది, తర్వాత అబ్బాయి ఏంటది మతం కూడా తెచ్చి వాడిని మరకని నమ్ముకొని వెళ్ళింది, ఇలాగే జరగాలి అంటే మీకేం అర్థం అవుతుంది? ఒక ఉమెన్ ఎక్కడైనా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు కరెక్ట్ కాదు అనుకునే బిహేవియర్ చూపించినప్పుడల్లా ఈ పితృస్వామ్య సమాజం నరకండి. పితృస్వామ్య సమాజంలో మగవాళ్ళే ఉండరు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా అదే మైండ్, ఆడదే మగవాడి కాలు కింద ఉండాలి, ఉండనప్పుడు వాడు ఏమైనా చేయొచ్చు అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నది దీనికి ఇలాగే జరగాలి, దీనికి ఇలాగే జరగాలి అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ అమ్మాయి విషయం జరగక జస్ట్ ఫ్యూ డేస్ ముందు మీరు జీడిమెట్లలో ఒక ఘోరం జరిగింది, వేర్ ఆమె కూడా ఇద్దరు ఆడపిల్లల సింగిల్ పేరెంట్. ఆమెకు కూడా మొదటి భర్త చనిపోయాడు, వదిలేసిపోయాడు, తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంది, పాప అతను కూడా అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. దిస్ ఉమెన్ ఈజ్ లెఫ్ట్ విత్ 2 daughters. ఇంకా ఘోరంగా పాప మా అమ్మాయికి మొదటి భర్తకి ఒక పాప, రెండో భర్తకి ఒక పాప. సో ఈ అమ్మాయి వాళ్ళని పోషించుకోవడానికి నానా తిప్పులు పడుతూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయే ఉమెన్, బయటికి వెళ్ళే ఉమెన్. సో బయటికి వెళ్తుంది అనగానే మన సొసైటీకి ఎక్కడికి వెళ్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో, మంచిగా చీరలు కట్టుకుంటుంది, చక్కగా తయారవుతుంది, ఎవడో ఉండే ఉంటాడు, బాగా డబ్బున్న వాడిని పటాయించి
సో ఇట్లాంటి ఇలాగా ఇంకా ఉమెన్ హేట్ చేస్తారని అంటారు కదా. ఎందుకు హేట్ చేస్తారు అని అంటే, ఆమె ఏదో మనందరూ ఇళ్ళలో అంట్లు తోముకుంటూ పడుంటే ఈ అమ్మాయి బయటకు వెళ్తుంది, చక్కగా వెళ్తుంది, మంచిగా కనిపిస్తుంది, మొగుడు లేడని ఆడవట్లేదు. ఇప్పుడు కొత్త ట్రెండ్, మొగుడు లేదని ఆడవట్లేదు ఆడవాళ్ళు, ఆడవట్లేదు. వెంటనే హాయిగా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ హాయిగా ఇప్పుడు మీనా గారు లాంటి వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ చనిపోయాడు, దీనికి మొగుడు చచ్చిపోయాడని బాధే లేదు అనుకుంటూ ఎంత జడ్జిమెంటల్ అది అంటే. సో ఈ ఉమెన్కి ఎవరు జీడిమెట్లలో ఉమెన్కి డెఫినెట్గా చుట్టూ ఉన్న సొసైటీ గనక కొంచెం లో మిడిల్ క్లాసు ఇంకా కింద వాళ్ళు అయితే ఓపెన్గానే అనేస్తారు ముఖం మీద. సో ఆ పాప ఆ అమ్మని శత్రువుగా భావించింది, ఫస్ట్ హస్బెండ్ డాటర్ కాబట్టి. ఆ అమ్మాయి తల్లి ఎలా బిహేవ్ చేసింది అనే దానికంటే ఆమెకి ఏమేమి నూరు పోసారు సో దట్ షీ ఫౌండ్ దిస్ బాయ్ టు కిల్ హర్ అనేది చూస్తున్నప్పుడు మరి అది కూడా చాలా ఘోరమైన ఇన్సిడెంట్. మీరు యూట్యూబ్ అంతా చూడండి, ఆ పిల్లని తిట్లు లేవు. ఆ అమ్మాయిని అసలు ఎంత రాక్షసి, ఎంత ఘోరం, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో నేనే కావాలని చంపాను అంటదట అనేసి. చిన్న పిల్ల, షీ జస్ట్ 16 year old. ఈ అమ్మాయి ఇలా చేయడం వెనకాల ఏమున్నాయి, ఎందుకు చేసింది, ఏ బిడ్డైనా తల్లిని చంపుతుందా, లేకపోతే పిల్లకి కూతురికి తల్లికి వచ్చే మధ్యలో వచ్చే బాధకి మధ్యలో వచ్చే ఫ్రిక్షన్కి కారణాలు ఏంటి, అక్కడ కొడుకుంటే బాగానే ఉండేవాడేమో, కూతురు ఉండడం వల్ల ఏంటి ఈ సైకలాజికల్ గొడవలు ఏంటి అనేది మనకి ఎవరికి వద్దు, కానీ ఒక ఛాన్స్ దొరికింది అందరినీ దుమ్మెత్తిపోయడానికి. సో స్వేచ్ఛ గారి విషయంలో కూడా ఇవే ఇంకా కొంచెం బెటర్గా జరిగినాయి, వేర్ బికాస్ షీఈ్ అ నోన్ పర్సనాలిటీ కాబట్టి. సో స్వేచ్ఛ గారి విషయంలో కానీ ఆర్ ది గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ సింగిల్ పేరెంటింగ్ విమెన్, సింగిల్ పేరెంట్గా ఆడవాళ్ళు ఉంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారంటే, ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళు కష్టపడితే గానీ ఇల్లు పిల్లలు చదువులు నడవని పరిస్థితుల్లో ఈ వర్కింగ్ విమెన్గా ఉంటున్న సింగిల్ పేరెంట్స్ విమెన్కి చాలా ఎక్కువ పెరిగిపోయారు భారతదేశంలో. బికాస్ ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది, విమెన్ ఎడ్యుకేషన్ బాగా పెరిగింది. మీరు ఎక్కడ చూసినా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చింటే బాలికలదే పై చేయనే వస్తుంది, అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. దాని అర్థం ఏంటి, బాలికలు అంతే కదా. మరి బాలికలు చదువుకొని చాలా ఎడ్యుకేటెడ్గా అవుతున్నారు, మరి మగవాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు అనేది మళ్ళీ పట్టించుకోదు. బాలికలే పై చేయ వరకు బాగుంటుంది, వాళ్ళకి తగ్గ మగవాళ్ళని మనం తయారు చేస్తున్నామా, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వి వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చి ఈ సోది అంతా మాకు నెత్తి మీద నోరు పెట్టారు అనేసి అర్థమయ్యి ఎందుకు మేమే ఈ రిచువల్స్ చేయాలి అనేది తెలుస్తుంది వాళ్ళకి. తెలుస్తున్నప్పుడు ఎందుకు మోయాలి మేమే ఇవన్నీ, ఎందుకు ఒక పెళ్ళికి ఒక సహచరుడు ఒక భర్త కావాలరా అంటే ఒక ఫ్యామిలీ తెచ్చి మా నెత్తి మీద పెట్టి మీరు ఇలా బిహేవ్ చేయండి అలా బిహేవ్ చేయండి అని అంటుంటే ఒళ్ళు మండుతుంది. అట్లీస్ట్ సిటీ బ్రెడ్ పిల్లలైనా కానీ రిటాలియేట్ చేస్తున్నారు, మాకు వద్దు అంటున్నారు, విడాకులు గబుకుమని తీసేసుకుంటున్నారు, ఇంకొక పెళ్లి సింగిల్ గా బతికే వాళ్ళు పెరుగుతున్నారు. అంతే, మగవాడి మీద ఫైనాన్షియల్ కూడా వీళ్ళు అసలు ఒకప్పుడు మీకు పెళ్లి బాగా నిలబడింది ఒక టైంలో బికాస్ ఆఫ్ ఎకనామిక్ అదే డిపెండెన్సీయే. అక్కడేమి పెద్ద నిజంగా ఆడవాళ్ళని మెదడు నిండా భర్త శ్రీరామచంద్రుడు అవన్నీ ఉండి కాదు, వాళ్ళకి దారి లేదు. తర్వాత అప్పుడు ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి పెళ్లి చేసి పంపిస్తే వెనకాల ఇంకా 3-4 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు చెప్పేవాళ్ళకి రాకు అని, ఇంకా చాలమ్మ రావద్దు, చుట్టం చూపుగా వచ్చిపోగానే ఇంట్లోకి రాకు. సో పాపం వాళ్ళు ఏం చేస్తారు, 3-4 కానీ వాటికే కట్టుబడి భర్త రోజు కొట్టే పరిస్థితులు ఉండేవి అప్పట్లో. రోజు తాగొచ్చి కొడతాడు, అది కూడా నార్మల్గా సొసైటీ మొత్తం అంతేలే అన్నట్టే చూస్తారు. ఉమెన్ని తన్నడం కొట్టడం అనేది చాలా నార్మల్ మన పేట్రియార్కల్ సొసైటీలో. సో అలాగ బతికి వాళ్ళకి ఈరోజు ఈ షిఫ్ట్ ఖచ్చితంగా ఎంత భారీగా ఎందుకు వచ్చేసింది, రెండో పెళ్లికి అమ్మాయిలు వెళ్తున్నారు, ఈజీగా ఇంకొక పార్ట్నర్ని వెతుక్కుంటున్నారు, పిల్లలున్నా కూడా వెతుక్కుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎకనామిక్గా ఇండిపెండెంట్ అయిపోయారు. అయినప్పటికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ చుట్టుముడుతున్నాయి వీళ్ళని. సో వీళ్ళు ఎకనామిక్గా ఇండిపెండెంట్ అయ్యారు, డెసిసివ్ అయ్యారు, నిర్ణయాలు అవును మంచిది. తర్వాత పేరెంట్స్ కూడా సపోర్టివ్ ఉంటున్నారు. మీరు సనాతనవాదులు తిడతా ఉంటారు, వీళ్ళకి అమ్మలు సపోర్ట్ చేసేస్తున్నారు, ఆడవాళ్ళు విడాకులు వెనక అమ్మలు ఉంటున్నారని వాళ్ళని కూడా తిడుతుంటారు. సపోర్ట్ చెయ్యాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. తమ బిడ్డ ఆడపిల్లకి ఏ ఇల్లు ఉండదు, ఆడపిల్ల అని అంటారు, అక్కడ తోడుండదు ఇక్కడ తోడుండదు. సో వెన్ షీ కమ్స్ బ్యాక్ అట్లీస్ట్ షీ షుడ్ సపోర్ట్. అమ్మ నాన్న సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈమె మొగుడు దగ్గర నోరు మూసుకు ఉండట్లేదు
అనే కోపం కూడా జనాల్లో ఉంది ఇప్పుడు. సో ఒకళ్ళిద్దరు పిల్లలే ఉంటున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళిద్దరే ఉంటున్నారు. తమ పిల్ల తమకు బరువు కాదని వెనక్కి తెచ్చి బంగారులాగా చూసుకుంటున్న సెక్షన్ కూడా ఉంది. ఆ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు, తిరిగి రావడం అవమానంగా భావించట్లేదు. సో ఇది జరిగిపోయిన తర్వాత వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు ఆడపిల్లలు. పిల్లలుంటే మంచి స్కూల్స్లో వేయడం అనేది పెద్ద అది కాదు. ఆల్ దిస్ ఈస్ బీయింగ్ అచీవ్డ్ ఓన్లీ ఇన్ ద 20s. ఇదంతా వీళ్ళు 20sలోనే వచ్చేస్తున్నప్పుడు భర్త నువ్వు అలా వేసుకోవద్దు, ఇలా వేసుకోవద్దు, ఆ బట్టలు వేసుకోవద్దు. ఇప్పుడు స్వేచ్ఛ ఫాదర్ కూడా చెప్పారు, మొదట ఎవరు అబ్బాయిని చేసుకుంది చాలా చిన్న వయసులో, అతను చిన్నవాడట అమ్మాయి కంటే. చిన్నవాడు అయ్యుండి కూడా నీ బట్టలు ఇట్లా బాగాలేదు ఏంటి బయటకు వెళ్తున్నావు. చూడండి పేట్రియార్కి వాళ్ళు ఇంత షార్ట్స్ వేసుకుని బయట తిరగడం అనేది ఆడవాళ్ళకి అబ్జెక్షన్గా లేదు, కానీ ఆడవాళ్ళ బట్టల మీద నిరంతరం ఈ పెత్తనం. సో పాపం తను కూడా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని జడ్జి చేస్తున్న చోట మరి సరైన వాడు దొరకకపోయినప్పుడు ఏం చేస్తుంది. సో వాడు అలాగే ఇబ్బంది పెట్టాడు, అతను చాలా బాధ పెట్టాడు, కొట్టాడు కూడా. దట్స్ హౌ మై డాటర్ కేమ్ అవుట్. సో అలాగా ఇబ్బంది పెడుతున్న పెళ్లిళ్ళలో ఎంపవర్మెంట్ చేతిలో ఉంది కాబట్టి ఏంటి సహించేది అనే ధైర్యం ఉంది కాబట్టి వదిలేస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు ఆల్మోస్ట్ సిటీలో అట 30% వరకు ఉందంట ఇప్పుడు. ఇండియన్ సిటీస్లో అర్బన్ ప్లేసెస్లో 30% వరకు పెరిగిందట. అట్ ది సేమ్ టైం ఇంకా తర్వాత మరి ప్రపంచం అందరిలో కూడా ప్రతి మనిషికి ఆశ ప్రేమనే. మనకంటూ ఒక మనిషి ఉండాలి, ఒక తోడు ఉండాలి, ఒక అప్రిసియేషన్ కూడా. కుక్క పిల్లలు వాటికి కూడా ప్రేమ మనం దగ్గర తీసుకుంటే అవి ఆనందపడిపోయినప్పుడు మనిషికి ఎందుకు ఉండదు. సో ఆడవాళ్ళని ఎలా ఆశిస్తున్నారంటే మెజారిటీ పితృస్వామ్య పద్ధతుల్లో ఉన్నవాళ్ళు పిల్లలకి అనింది, 2 పుట్టారు, ఒకళ్ళు పుట్టారు, ఇక అంతే నువ్వు పడి ఉండట్లా, నీ పిల్లల కోసం బతికాయి. పిల్లల కోసం బతకమని ఏ తండ్రికి చెప్పరు, ఏ భర్తకి ఎవరు చెప్పరు. అలా తల్లిలో భార్య చనిపోయిందంటే నెక్స్ట్ డే నుంచి ఏరా పెళ్లి చేసుకొని ఎగబడి చేసేవాళ్ళే బోల్డ్ మంది. అబ్బాయికి అయితే పిల్లలకి వండి పెట్టే దిక్కు కావాలని కూడా చేస్తారు. వయసులో ఉన్న ఉప్పు కారం తింటున్నాం అని కూడా వాడికి చేస్తారు, అతనికి చేస్తారు, అందరూ చేసేస్తారు. ఈ ఆడపిల్లని ఎవరైతే ఇంట్లో పడుండు అంటున్నారో వాళ్ళే చెప్తారు. అబ్బాయి అలాగా పెళ్ళవి అబ్బాయి భార్య చనిపోయిన 2-3 డేస్కి ఈ గొడవ మొదలైపోద్ది, అర్జెంటుగా ఇంకొక రీప్లేస్మెంట్ తెచ్చేసేయాలి. అతనికి పిల్లలు ఉంటే అతను చూసుకోడా, అతని పిల్లలు అతను చూసుకోకుండా ఇంకొక అమ్మాయి వచ్చి చూస్తుందా. సో ఇంత ఎగబడి పాపం ఒంటరిగా అయిపోయాడు, వండి పెట్టి చూడండి ఎంత పేట్రియార్కల్. మనం 2 చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కిచెన్ ఉంది, అన్నీ ఉన్నాయి, నీ వంట నువ్వు చేసుకోవడానికి కూడా బాధే. అండ్ ఈ వంట చేసుకుంటాం రాకపోవడానికి పెద్ద గొప్ప కార్యక్రమం లాగా చూసే జనం. నీ పొట్టకి నువ్వు ఇంత తినడానికి కూడా ఒక మనిషి కావాలి. పెద్దవాళ్ళు 60s 50s ఉన్న 60s 70s ఉన్న మగవాళ్ళు ఏమైనా అడుగుతారండి పెళ్ళికి? వంట చేసుకోవడం కష్టంగా ఉంది. చూడండి దీన్ని ఒకసారి ఆలోచించండి. వంట కోసం ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెట్టాలి. అదే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఆడపిల్ల నాకు ఒక తోడు కావాలి, నేను ఒక మంచి తోడుతో బతకాలి, నాకు నా ఏమంటారు కంపానియన్షిప్ కావాలి అని వెతుక్కొని 1 2 ఫెయిల్ అయిన తర్వాత ఆ యార్నింగ్ ఫర్ ఏమంటారో ఒక టుగెదర్నెస్ అందరికీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ న్యాచురల్, దట్ ఈస్ రైట్. అక్కడికి ఆలోచన మారాలి. దట్ ఈజ్ రైట్. అమ్మాయి తనకు తగిన తనకు నచ్చిన తనని బాగా చూసుకుని గౌరవంగా చూసుకుని ఒక సహచరుడిని వెతుక్కోవాల్సిందే. ఆడపిల్లలకు కూడా ఇలా పెళ్లి చేయండి అని నేను చెప్తాను. మీరు వెతికి 10 సంబంధాలు చూసి తనకు నచ్చే వరకు చూసి తనకి నచ్చిన వాడు దొరికే వారు చూసి చేయండి. మీరెందుకు ఆ పిల్లని అలా వదిలేసేసి అమ్మాయి ఎవరో ప్రేమ కావాలి, ఎవరో ఒకరితో మాట్లాడుతుంది, ఎవరో ఒకరు నచ్చుతారు, ఎలా మోసపోయామంటారు. ఎవరి చేతిలో మోసపోయింది? ఓ మనిషి చేతిలో. ఎలా నమ్మామని అంటారు. మనుషులు కాకపోతే ఎవరు నమ్ముతాం నాగరాజు గారు? ఆయన మనిషే కదా. మనిషిని ఇప్పుడు ఒక జంతువుని నమ్మినట్టు, ఒక పులిని సింహాన్ని నమ్మినట్టు మీరు మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఎలా నమ్మామని ఎట్లా అంటారు? మనుషుల్నే నమ్ముతాము. వి ఆల్ టెండ్ టు. మనందరికీ కూడా అతను మరి ఆమెకి నచ్చే మాటలు చెప్తున్నాడా, మంచివాడని అనుకుంటుంది, అది ఒక ఇన్నసెన్స్ అనుకోండి, అది హ్యూమన్ నేచరు. షీఈస్ గెటింగ్ ఇన్ టు దాట్. అలా వెళ్ళినప్పుడు ఆమె ఆ సంబంధంలో సంతోషంగా ఉంటే దాన్ని మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, వీటితో తిరిగింది వాటితో తిరిగింది, ఒక పిల్ల ఉండగా ఎలాగ ఇంకొకటితో తిరుగుతుంది. పిల్ల తల్లితనం, తనకి కావాల్సిన సహచరత్వం కోసం తనకి ఎప్పుడు సహచరత్వం అనేది లైంగికం ఎందుకు అవుతుంది?
ఒక సహచరుని వెతుక్కోవడం అనేది దానికి కొవ్వెక్కి ఎవడో వెతుక్కుంది, ఈమె అవసరాల కోసం ఇవే మాటలు. ఒక ఉమెన్ ఒకరిని వెతుక్కొని తనతో దర్జాగా ధైర్యంగా బతుకుతుందంటే ఈమె గారికి సరిపోలేదు. ఇలాంటి దారుణమైన పేట్రియార్కల్ మాటలు వినిపిస్తుంటాయి. సో ఇలాంటి సందర్భంలో స్వేచ్ఛ అనే ఒక అమ్మాయిని మనం ఈరోజు మాట్లాడుకున్న వాస్ట్ ఏమంటారు ఫ్రటర్నిటీ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ హూ ఆర్ డివోర్సింగ్ ఈజీలీ, హూ ఆర్ ఫైండింగ్ అదర్ రిలేషన్షిప్స్, దానిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ఉమ్మడి కుటుంబాలు పోయినాయి అంటారు. ఉమ్మడి కుటుంబంలో ఒక కోడల్ని బాగా చూస్తారు, డబ్బు తెచ్చే కొడుకుని బాగా చూస్తారు, పేద కోడల్ని బాధ పెడతారు, ఇంట్లో చాకరీ అంతా ఆమెతో చేస్తారు. అది నిలబడలేని వ్యవస్థ కాబట్టే పోయింది. ఏదైనా కానీ దానికి అది లేకపోతే అది పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. సో అలాగే పోయినవే. సో దీనికి సొల్యూషన్గా అందరూ కలిసి ఉండాలనేసి ఈ నాగింగ్ అలా ఉంటే బాగుండేది, అది పోయింది. ఇవి కాదు, వస్తున్న మూమెంట్, జరుగుతున్న మార్పులు. విమెన్ ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ర్యాంపెంట్. చాలా గొప్పగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఆఫీసెస్ హోల్డ్ చేస్తున్నారు, సిఈఓలు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు. ఇంత భారీగా పెరిగిపోయినప్పుడు మగవాళ్ళు పోషించగలిగినప్పుడు ఎందరైనా ఉంచుకుంటాడు అనే మాట. శ్రీనాథుడి గారి ఒక పోయం ఉంటుంది కదా, సిరిగనవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకు ఇద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలును. సో పోషించగలిగేవాడికి సిరిగలవానికి చెల్లును. మరి విమెన్ దగ్గర కూడా అలా ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ అమ్మాయికి సంపాదిస్తుంది ఏంటి, తను ఉండగలుగుతుంది, తను పోషించగలుగుతుంది, దానికి ఆ కేపబిలిటీ ఉంది, లెటర్ అనే మాట ఎందుకు రావట్లే? మీరు అంటున్నట్టు యాక్చువల్గా బాగా చదువుకొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండి అన్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే స్థాయికి నెట్టబడుతున్నారంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మన సొసైటీలో? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నారు, చేస్తున్నారు కూడా, అయినప్పటికీ కూడా ఒకరు సూసైడ్ చేసుకునే స్థితికి వాళ్ళు నెట్టివేయబడ్డారు. చాలా వరకు చాలా ప్రామినెంట్ విమెన్ మన కళ్ళ ముందు చనిపోయారు, సూసైడ్ ని ఆశ్రయించాల్సి వచ్చింది. దే ఆర్ పుష్ టు దాట్ లెవెల్. ఎందుకని అని అంటే ఈ ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్లోనేమో మేబీ తను ఏదైతే తను ప్రామిసెస్ చేశాడో, మనం ఒకటి అర్థం చేసుకుందామండి, దట్ మెన్ ఆర్ వెరీ ఫిజికల్. ఈ కండిషన్ కాకుండా ఓవరాల్ కూడా మెన్ ఆర్ ఫిజికల్. మెన్ అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, రెండో పెళ్లి ఇస్ ఫైన్. ఇప్పుడు మాట్లాడుతున్న లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే దాన్ని మనం తీసుకుంటే, లివ్ ఇన్ అన్నది మేబీ ఫర్ టెస్టింగ్ సమ్ టైమ్, ఇతను నాతో ఉంటాడా లేదా. యుఎస్ లో అక్కడ డేటింగ్ ఉంది, యు లివ్ విత్ దెమ్. బయటకు వెళ్తారు, తిరుగుతారు, నాకు కంపాటిబిలిటీ ఉందా లేదా అనేది తిరుగుతారు. మన దగ్గరికి రాగానే ఆల్రెడీ తిరిగేసింది వాడితోటి అని తిడుతుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎందుకు మనం ఉమెన్ చేస్టిటీకి, ఉమెన్ సెక్షువాలిటీకి క్లియర్గా మాట్లాడాలి. ఎందుకు మనం అంత గొప్పతనం అట్రిబ్యూట్ చేసేస్తున్నాం? ఒక్కళ్ళతోనే కాపురం చేయాలి, ఒక్కళ్ళతోనే చచ్చిపోవాలి, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఎనీ ఉమెన్ గోయింగ్ అ లిటిల్ అవే, ఆమెని తిరుగుబోతుగా మనం ముద్రేసేస్తాం అనమాట. వెంటనే ఆ అమ్మాయికి సంబంధించిన ఏది కూడా వద్దు, ఇంకా అయిపోయింది, ఆమె ఇలా తిరిగేసింది అనే వచ్చేస్తున్నాయి. అలాంటి చోట లివ్ ఇన్ అనేది మేబీ ఇప్పుడు పెళ్ళి లేట్ అవుతున్నాయి, అందరూ అచీవ్ చేసే పరిస్థితిలోనే ఉన్నారు. సిటీకి వస్తారు, సిటీకి వచ్చిన తర్వాత షేరింగ్ రూమ్స్ ఇంకొకటో దానిలో అందరూ ఉంటున్నారు. ఇదివరకు 18 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, కనీసం 20-22 కన్నా చేసేవాళ్ళు. ఇప్పుడు సెటిల్మెంట్ అనేది అందరికీ ఒక అవసరం అయిపోయింది. సెటిల్మెంట్లో 25లో 30లో వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మరి వాళ్ళ ఏవైతే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయో అవి ఊరుకోవు కదా. ఒక కంపానియన్ని ఎందుకు వెతుక్కుంటారు. మనం హాస్టైల్గా వీళ్ళు ఇలా లివిన్లోకి వెళ్ళిపోతున్నారు, ఓయి రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఇని పిల్లలందరినీ లేకపోతే యంగ్స్టర్స్ అందరినీ నెగటివ్గా చూసే బదులు ఈ మార్పులు వచ్చేసినాయి. ఎక్స్ప్లిసిట్నెస్ వచ్చింది, ఓపెన్గా చెప్పడం వచ్చింది, బోల్డ్ అంత సోషల్ మీడియా ఎదురుగా వచ్చింది, బోల్డ్ అని ఛాన్సెస్ ఇస్తుంది టు మీట్ అప్. బోల్డ్ అని సైట్స్ ఉన్నాయి, డేటింగ్ సైట్స్ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా ఇంట్లో కూర్చొని తన పని తను చేసుకున్న ఒక ఉమెన్ కూడా షీఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు అ వాస్ట్ వరల్డ్. తన ఇంట్లో భర్త తనని చిన్న మెచ్చుకోవాలి చేయకపోవచ్చు, నువ్వు వంట బాగా చేసావని కూడా అనకపోవచ్చు, ఎంత చక్కటి భార్య ఎంత సర్వీసెస్ తీసుకుంటున్నా తనని మెచ్చుకోకపోవచ్చు, తనకి బయట ఎవరో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే దట్స్ వెరీ న్యాచురల్ టు ట్రస్ట్ అండ్ గో అహెడ్. సో ఈ రీజన్ వల్ల లివ్ ఇన్ అన్నది పెరిగిపోతుంది. ఆ పిల్లలు వాళ్ళ హార్మోనల్, వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ని ఐడెంటిఫై చేసి పార్ట్నర్ ఉండడం అనేది పెద్ద తప్పుగా
భావించకుండా వచ్చే రోజులు వచ్చినాయి. ఐ ఫీల్ దట్ దిస్ షుడ్ బి ఎక్సెప్టెడ్. దానిలోనే ఈ లివిన్ లో ఎవరు సఫర్ అవుతున్నారు? ఉమెన్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు లివిన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కానీ చట్టంలో కానీ కొన్ని లైక్ 21 డొమెస్టిక్ వయలెన్స్ అన్న దాని దగ్గర ఒక చట్టం ఉంది. ఆర్టికల్ 21లో దీన్ని కూడా పెళ్లిలాగా చూడొచ్చు. దీనిలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కపుల్ కాదు, మాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా వీళ్ళు కపుల్ లాగే చూద్దాము. దానిలో అమ్మాయి హింస పడితే కనుక దాన్ని అడ్రస్ చేసే అంతవరకు వచ్చినాయి. కానీ దీన్ని ఇప్పుడు న్యూ కైండ్ ఆఫ్ టుగెదర్నెస్ లైక్ పెళ్లిలాగా, పెళ్ళి ఎలాగా మనకి దానికి ఒక వ్యాలిడిటీ, దానికి ఒక చేస్టిటీ ఏదో ఉందో అలాగే లివిన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. సొసైటీలో వీటికి అంటే వ్యాలిడిటీ గానీ లెక్కలోకి తీసుకోకపోతే అవును అట్లాంటిది మన దగ్గర లేదు. ఇంకా సో లెక్కలోకి తీసుకోవట్లేదు కాబట్టి చట్టాలు ఎలాగైతే ఆడపిల్ల అర్ధరాత్రి 10 గంటలకి కనపడడం మానేస్తే పోలీసులే ఆడకు బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి ఉంటుంది అంటే ఒక అమ్మాయి కనపడట్లేదు అంటే ఇమ్మీడియట్గా వెతకాల్సి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. కానీ ఆడపిల్ల అయ్యేసరికి ఎవరితో పోయిందో వచ్చేస్తుందిలేండి అనే ఏదైతే ఆ పేట్రియార్కల్ మైండ్ ప్రతి చోట, అది చట్టం అవ్వనివ్వండి, న్యాయం అవ్వనివ్వండి, పోలీసులు, న్యాయ వ్యవస్థ ప్రతి చోట కానీ ఆడపిల్ల దగ్గరికి వచ్చేసరికి పితృస్వామ్యం పైకి వచ్చి తిరగని పోయింది ఎక్కడికో అనే ఒక నెగటివిటీ తోటి తిరిగితే ఏంటి మనిషి కాదా, తన ప్రాణానికి థ్రెట్ ఉందని పేరెంట్స్ అంటున్నారు, ఎవరో అంటున్నారు. అది మానేసేసి మన అన్ని వ్యవస్థలు రక్షణ కోసం పెట్టిన అన్ని వ్యవస్థలు కూడా మగవాళ్లలాగే బిహేవ్ చేస్తూ వ్యవస్థల్లాగా కాకుండా మగ బుద్ధితోటి లేకపోతే ఆ పితృస్వామ్య పెత్తనంతో చూస్తే మార్పులు రావు. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న దానిలో ఆడపిల్లకే థ్రెట్ ఎక్కువ ఉంది. ఎందుకుందంటే దానిలో చట్టాన్ని పూర్వకమైన సపోర్ట్ ఏమీ లేదు. వాళ్ళు నచ్చింది తిరుగుతున్నారు అన్నట్టే. ఇంకా అంటే ఇది చాలా కాలం నుంచి ఎప్పుడూ ఉంది. అసలు నిజం చెప్పాలని దానికి ఒక పేరు వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు చట్టంలో ఎలాంటి సెక్యూరిటీ దానిలో లేకపోవడం వల్ల ఆడపిల్ల ఏంటి, దీనిలో ఆడపిల్ల ఏం చూసుకోవాలి అని చెప్పే వాళ్ళు కూడా లేక అలాంటి సొసైటీ మనకి లేదు. యంగ్స్టర్స్కి గైడెన్స్ ఇచ్చే సొసైటీ, సైకలాజికల్ డిస్కషన్స్ ఏమీ లేవు మనకి, మన వ్యవస్థలో లేవు, జీరో. ఇదో సిగ్గుచేటు. మళ్ళీ నేను అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాను అనగా అన్నది చెడ్డ పనిలాగా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు, వెంటనే ఇలా నెట్టేస్తారు. ఇది ఎవరితో తిరుగుతుందో అనే దానితోటి అందరూ చేస్తారు. మళ్ళీ ఎవరి కాళ్ళు నెట్టేయడం వల్ల ఒక సలహా. తర్వాత నేను ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్, మీరేం అడ్వైస్ చేస్తారు అని అడిగే వ్యవస్థలు కూడా మనకి లేవు, అప్గ్రేడెడ్నెస్ లేదు. సో ఇప్పుడు అమ్మాయి థింక్ వాడు కొట్టచ్చు, ఎందుకంటే ఫిజికల్ అబ్యూస్ ఎప్పుడూ ఉంటుంది. అమ్మాయి తనకి తగ్గట్టు బిహేవ్ చేయకపోయినా, ఈ అమ్మాయి ఆఫీసులకు కాలేజీలకి వెళ్ళి లేట్గా వచ్చినా కానీ వీడు భర్త కాదు అయినా కానీ ఆ పెత్తనంతో ఆమెను కొట్టచ్చు, హింస పెట్టచ్చు, ఎక్కడ తిరుగుతాం అనొచ్చు, తన చాట్స్ చూడొచ్చు, ఇంకో అబ్బాయితో మాట్లాడగానే చెడ్డది ఎవడెవడితో తిరిగేస్తుంది అనేసి హింస పెట్టచ్చు. కంపానియనే కానీ మగవాడే కదా. సో అతను మగ పెత్తనం చేస్తాడు, హింస పెడతాడు. అది ఒక అలా పెడితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ అయితే లివిన్లో ఎవరి దారిన వాళ్ళ మొహం మొత్తగానే చిరాకు రాగానే పడట్లేదని తెలియగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం అనేది, ఆ ఓపెన్ డోర్ అది స్ట్రింగ్స్ అటాచ్డ్గా లేకుండా ఆన్సరబుల్గా లేకుండా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు అతని దారిని అతను నడిచి వెళ్ళిపోతాడు. ఎమోషనల్ ట్రామా కూడా జస్ట్ నాట్ అ ఫిజికల్. అది ఆడపిల్లలకి ఫిజికల్ రిలేషన్ కూడా చాలా ఎమోషనల్ రిలేషన్షిప్, ఇది చాలా తెలుసుకోవాలి. ఉమెన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది. అందుకే భర్తలు ఎంత బాధ పెట్టినా కానీ పాపం అక్కడే పడి ఉంటారు, ఎందుకంటే అంత ప్రేమిస్తారు. ఆయన ఫిజికల్ రిలేషన్షిప్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ఏమంటారు ఇన్వెస్టెడ్. ఆడపిల్లలు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కాబట్టి అదొక అవమానంలా తాను తీసుకుంటుంది. ఇలా దులిపేసుకొని ఆడిపోయాడు అన్నట్టు చూడలేదు ఆడపిల్ల. తర్వాత అలా అది ఎవరికైనా తెలిసినా కూడా మొన్నటి వరకు ఎవరితోటి ఉంది ఇప్పుడు ఇంకొకటి కోసం వెతుకుతుందని చాలా దారుణమైన యాంటీ ఉమెన్ సొసైటీ మనది. యాంటీ ఉమెన్ బతకనివ్వరు. నిజంగా లిటరల్లీ కత్తి పట్టుకొచ్చి నరకరు కానీ అందరూ అదే పని మీద ఉంటారు. సో బయట తను ఆ ట్రామా ఫేస్ చేయాల్సి వస్తుంది, అదొకటి. తర్వాత గబ్బుకుని అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే అతన్ని మనం ఆన్సరబుల్గా పెట్టలేము, అతను నడుచుకుంటూ పోతాడు. ఆ ప్రెగ్నెన్సీని ఐదర్ టు కిల్ ద బేబీ ఆర్ టు కంటిన్యూ విత్ ద బేబీ, అది దానికి ఏం లేదు. చట్టంలో ఈ బేబీ ఎవరిది, వీళ్ళిద్దరిది కదా అనేది లేకపోవడము. ఇంకా కూడా ఇండియన్ సొసైటీ ఆర్ చట్టాలు ఆర్ న్యాయ వ్యవస్థ ఈ అప్గ్రేడేషన్ చేయకుండా ఎవరైనా ఇద్దరు అడల్ట్స్ పెళ్ళి కాని ఇద్దరు అడల్ట్స్, ఒక మ్యాన్ అండ్ ఉమెన్, దే ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ లివింగ్ టుగెదర్ అంటే దాన్ని కూడా మేబీ ఒక సర్టిఫికేటు, ఒక సంతకము ఏదో తీసుకోవడం ద్వారా వాటిని వ్యాలిడ్గా చేయాల్సిన అవసరం చాలా ఉంది. వెస్టర్న్ సొసైటీలో ఎలా ఉంది వీటికి సంబంధించి? ముఖ్యంగా వెస్టర్న్ సొసైటీలో
కూడా ఉమన్ని ఇలా ఏదైతే మాటలు అంటారో, కానీ అక్కడ ఒంటరి ఆడవాళ్ళని వేటాడేసే సంస్కృతి లేదు. ఇప్పుడు ఒక వీధిలో ఒంటరిగా ఒక తల్లి 2 బిడ్డలు పెట్టుకుని కానీ పెళ్ళి అనేది ఒక నష్టం అనమాట. పెళ్ళయి ఒంటరిగా మామూలుగా ఒంటరిగా ఉంటే అది వేరే, పెళ్ళయి ఒంటరిగా ఉండే స్త్రీని ఒక నష్టం లాగా ఈమెను ఎవడన్నా యాక్సెస్ చేయొచ్చు అని చాలా వీక్గా చూస్తారు. ఇంకా తనకి ఇంకో 2 పిల్లలు ఉంటే ఇంకా వీక్గా చూస్తారు. ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడం, ఆ పిల్లల్ని ఎక్కడో దాచిపెట్టడం చేసి నువ్వు నాతో ఒప్పుకోను అంటే ఏం చేస్తుందామే? సో వల్నరబుల్ కండిషన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సింగిల్ ఉమ్మన్ని వేటాడేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఒంటరిగా ఉంది కాబట్టి ఆమెను యాక్సెస్ చేయొచ్చు, వెంట పడవచ్చు. మన తెలుగు సినిమాలన్నీ చూడండి, దారిలో గాయడము, నోటుకొచ్చేట వాగటము, మళ్ళీ ఆమె సహించటము, ఇవే గొప్పలుగా చూపించారు మనకి. ఆమె సహిస్తూ ఉంటుంది, వీళ్ళు అంటూనే ఉంటారు. ఇది ఏమంటారంటే ఇది తప్పు కదా, మగవాడికి ఇది తప్పు కాదా? నీకు పెళ్ళి అయి ఉంటుంది, భార్య ఉంటుంది, భార్య ఉండదు, నువ్వు ఒక పరాయి ఆడపిల్లని నీ వస్తువు అనుకొని ఒక అదిలాగా నేను సంపాదించుకుంటా, నేను నోటుకొచ్చేట వాగుతా బికాజ్ షీ సింగిల్. ఈమెను ఏమంటారంటే ఫ్రీ. ఈమెను ఏమంటారంటే ఒక మాట ఉంటుందండి, విడిసేసిన స్త్రీ వీధికి పెద్ద అని ఎంత దారుణమైన మాటలు పెట్టారు చూడండి. సో మొగుడు వదిలేసింది వీధులు అందరికీ తీర్పులు తీరుస్తూ ఉంటుంది. అంటే వదిలేయడం అనేదే ఒక నేరము, పాపము. అది ఎవరు వదిలేసినా కానీ వదిలేయబడ్డ స్త్రీ. అందుకే అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో బాబాసాహెబ్ ఈ సర్ప్లస్ ఉమెన్ గురించి చాలా మంచి డిస్కషన్ చేశారు. ఈ ఉమెన్ ఉండకూడదని సతీ సహగమనాలు పెట్టారు. ఈ భర్త వదిలేసిన స్త్రీ, భర్త చచ్చిపోయిన స్త్రీ అనేది ఉండకూడదనే, ఒక వైఫ్ ఒక హస్బెండే ఉండాలని సతీ సహగమనం దూకేసేయాలని, అలా చచ్చిపోవాలని పెట్టింది అందుకనే. సో ఈ ఉమెన్ ఎవరైతే ఉంటుందో ఈరోజు ఆమెను అందరూ యాక్సెస్ చేయొచ్చు, ఆమె అందరూ చూడొచ్చు, అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టచ్చు. ప్రాబ్లం ఎవరిదని చూస్తుంది సొసైటీ? ఆమెదే. చచ్చిపో జాలన్నా వస్తుంది. సో ఈ దారుణమైన పరిస్థితుల వల్ల ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఆడపిల్లలకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా నష్టమే చేస్తుంది. ఆ నష్టాన్ని వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే లైంగిక సంబంధాలు, అన్ఆథరైజ్డ్ పెళ్లి కాని వివాహేతర సంబంధాలని చాలా తప్పు దృష్టితో నీచంగా మనం ఆమె కోరికలు గడుపుకోవడానికే వెళ్తుంది. ఇదే చూస్తారు, ఆమె కోరికలు తీర్చుకోవడానికే, అంతేగాని తనకు ఒక తోడు కావాలన్నది ఆడవాళ్ళ వైపు చూడని సొసైటీ. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ షుడ్ బి అడ్రెస్డ్. ఇప్పుడు ఏం చేయాలి వీటిని, లివిన్స్ని అంటే షుడ్ బి అడ్రెస్డ్. దీని మీద చట్టాలు తీసుకురావాలి, దీన్ని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లివిన్ మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్, ఇప్పుడు కొన్ని మనకు ఎదురుగా ఉన్న ఇన్సిడెంట్లో అయితే తనకి పెళ్ళయింది, తనకి పెళ్ళి అవడం ఉంది, తర్వాత దీనికి పెళ్ళయి సింగిల్గా ఉంది అట్ దిస్ మూమెంట్, బట్ షీ హాజ్ అ చైల్డ్. సో ఇలాంటి చోట్ల ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవతల ఇంకొక ఉమెన్ ఉంది, ఉన్నప్పుడు నువ్వు ఒక జీరో, యువర్ రిలేషన్షిప్ విత్ దట్ మ్యాన్ డజంట్ ఎగ్జిస్ట్, దానికి వాల్యూ లేదు. ఆమె లేకపోతేనో, ఆమె లేనప్పుడు, విడాకులు తీసేసుకున్నప్పుడు, డివోర్స్ తీసుకున్నప్పుడు నువ్వు అతనితో ఉంటే దానికి ఒక వ్యాలిడిటీ ఇస్తుంది. కానీ సొసైటీ నువ్వు ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, దట్ మ్యారేజ్ డజంట్ ఎగ్జిస్ట్, టుగెదర్నెస్కి అసలు విలువ లేదు, నువ్వు ఒక ఎక్స్ట్రా అఫైర్ లాగే మాట్లాడబడతావు. సో ఇలాంటి వాటిల్లో పాపం ఆడవాళ్ళని మీరు వినండి, గోల్డ్ డిగ్గర్స్ అంటారు. ఆడవాళ్ళు డబ్బు చూసి చేసుకుంటారు అనే గోల్డ్ డిగ్గర్స్ అని మాట మాట్లాడతారు. పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ని, లేకపోతే క్రికెటర్స్ని పెళ్లి చేసుకొని వెంటబడి ఏదో రకంగా చేసుకుని ఆడపిల్లని గోల్డ్ డిగ్గర్ ఏమో అంటారు. బాగా డబ్బు ఉందని వెంటబడింది, అమ్మాయి సెట్ చేసింది, భలే వాడిని సెట్ చేసుకుంది, ఇలా మాట్లాడతారు. గోల్డ్ డిగ్గర్స్ అంటారు, అంటే డబ్బు చూసి చేసుకుంది అని. సో వీళ్ళకి కూడా నేనేం చెప్తానంటే, ఉమెన్ ఆల్వేస్ షుడ్ బి సెక్యూర్. డబ్బు ఉన్న స్త్రీ నిజంగా చాలా సెక్యూర్ ఉంటుంది. మగవాడు లేకపోయినా బాధ లేదు, కానీ డబ్బు, సోషల్ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్న స్త్రీ నిజంగా చాలా సెక్యూర్గా ఉంటుంది, తను సెక్యూరిటీని పెట్టుకోగలుగుతుంది. సో ఆ పరిస్థితిలో ఉంటుంది. వీళ్ళు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళలేక, లేకపోతే అంత కండిషన్లో లేక, సర్లే ఇతని వల్ల నాకు డబ్బు కలిసి వస్తుందో, ఇతని వల్ల ఒక స్టేటస్ వస్తుందో, ఇతనితో తిరగటం వల్ల నాకు మిగతా వాళ్ళందరూ నన్ను యాక్సెస్ చేయకుండా ఉంటారు, ఇంత పెద్ద పర్సనాలిటీ తోటి నేను అఫైర్ పెట్టుకున్నాను కాబట్టి మిగతా మగవాళ్ళు నా జోలికి రాకుండా ఉంటారు, ఏవో సెక్యూరిటీ కార్యక్రమాలు వీళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్నప్పుడు దానికి వ్యాలిడిటీ ఉండదు. అతను ఆమెకి హస్బెండే,
అతనికి ఆమె సహచరుడే, నీకు కూడా సహచరుడే. ఆమెను ప్రేమిస్తున్నాడా, నిన్ను ప్రేమిస్తున్నాడా నీకు ఎప్పటికీ తెలియదు. దట్ వుడ్ ఎండ్ అప్ ఇన్ గొడవలు, భయంకరమైన దెబ్బలాట్లు వస్తాయి. అతను ఆ ఇంటి నుంచి నీ దగ్గరికి వస్తాడు. ఎవ్రీ హ్యూమన్ వాంట్స్ సంబడి ఫర్ అవర్ సెల్ఫ్స్. నాకే ఎక్స్క్లూజివ్గా కావాలి, నా భర్తవి, నా భార్యవి. ఇది అందరూ దీని మీద బతుకుతారండి. ఎంత వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయినా కానీ మనం కోరుకునేది నా భర్త. ఆడపిల్లలు చూడండి, ఎక్కడో మా హస్బెండ్ ఎవడింట్లోనే ఎవరితోనో తిరుగుతున్నాడు అని అంటే వెళ్ళిపోయి తలుపులు కొట్టేసి బయటికి లాక్కొచ్చేసి ఏమే నా హస్బెండ్, మళ్ళీ అతను కొట్టరు, ఏం అమ్మాయినా కొడతారు. సో ఆడపిల్లలు చాలా లైక్ వెరీ పొసెసివ్ ఆఫ్ ఎవ్రీబడి, నిజం చెప్పాలంటే. సో మనం ఎందుకని ఒక పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నవాడి జోలికి వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్గా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో డెడ్ ఎండ్ కనిపిస్తుంది. బయట నువ్వు ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే బయట ఆల్రెడీ అతనితో తిరుగుతున్నట్టు, అతనితో ఉంటున్నట్టు తెలిసిపోయిన సొసైటీ నిన్ను ప్రెషరైజ్ చేసి ఉండొచ్చు. రేపటి రోజు ఈ అమ్మాయి ఆల్రెడీ 3వ పెళ్లి చేసుకుంది, నీవే తప్పుల్లాగా సొసైటీ అంటే ఎవడూ కుదరలేదు ఈమెకి, 3 చేసుకుంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు అది ఎదుర్కోవాలి, బయటకు వస్తే అది ఎదుర్కోవాల్సి వస్తుంది. చిక్కుముడి పడిపోయింది అతను ఆమెను. ఎందుకంటే ఈ పిల్ల బాగుంది, ఈ పిల్ల కొత్తగా ఉంది, ఈ పిల్ల కావాలి, ఈ పిల్ల కోసం ఏందనే చెప్తాడు. నీ జాబ్లో నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నేను ఎస్కలేట్ చేయిస్తా అంటాడు, నీకు ఒక స్థాయి పెడతానంటాడు, ఆ కొత్త ఫ్లాట్ కొనిస్తా అంటాడు, బంగారం కొనిస్తా అంటాడు, పై స్థాయికి తీసుకెళ్తా అంటారు. ఇవన్నీ నీ జాబ్లో నీకు నేను ప్రమోషన్లు ఇప్పిస్తానంటారు, చాలా చెప్తారు. మేబీ నేను తప్పు పట్టను, ఆడపిల్లలను కూడా, పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందేమో అని చెప్పేసి పాపం వాళ్ళు దానికి లొంగుతారు. కానీ ఇది ఒక డెడ్ ఎండ్ లాంటిది. ఇలాంటి వాటిల్లో ఈ సొసైటీలో ముఖ్యంగా అంటే ఉమెన్ ఇక్కడ దాకా చాలా పోరాటాలు చేసి అంటే సతీ సహగమనం దగ్గర నుంచి ఇండిపెండెంట్గా బతికే స్థాయి దాకా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వల్నరబుల్గానే ఉన్నారు ఉమెన్ అండ్ సింగిల్ మదర్స్ కానీ సింగిల్ ఉమెన్ కానీ. వీళ్ళందరికీ ఎలాంటి సపోర్ట్ కావాలి సొసైటీ నుంచి అండ్ చుట్టుపక్కల ఫ్యామిలీ? ఏం చేస్తే మనం బెటర్ సొసైటీని తీసుకురాగలం? ఇండియన్ సొసైటీ అర్జెంటుగా యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి. ఓకే, తమ ఆడబిడ్డల్ని దేవతలుగా కొలిసే భారతదేశం అంటే ఎత్ర నారిస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చిన దేశంలో ఆడపిల్లలు తమ ఇష్టాలని, తమ కోరికలని చంపుకొని వాళ్ళు పెట్టిన ఒక సిస్టంలో లేకపోతే వాళ్ళని వేటాడి మాటలతో మానసికంగా చంపేసి ఆ తర్వాత ఫిజికల్గా చంపేసి దానికి మళ్ళీ ఆమె చేసుకున్నదే అనే ఒక ఎండ్ కార్డు పడేసి ఎప్పుడైతే ఆమె తిరిగిందిలే, వాడితో తిరిగింది, వీడితో తిరిగింది, 3 అయిపోయారు, 4 అయిపోయారు అనడం ద్వారా వినే వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇది డిస్కసబుల్ కాదు, ఇలా చేశారా ఇలా సస్తారు అనే స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా అసలు దాని మీద చర్చ లేకుండా చేసేస్తుంది. ఇది మారాలి. విమెన్ ఎవరు? నీ కౌంటర్ పార్ట్స్. మగవాళ్ళు ఎలా ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. మగవాళ్ళకి చేయని జడ్జిమెంట్లు, ఇందాక నేను చెప్పినట్టుగా అందరికీ పోషిస్తాడు భయ్యా, అతనేముంది 4 పిల్లలన్నా పోషిస్తాడని అతని మీద పాజిటివ్గా రసికుడు అనే పాజిటివ్నెస్ వస్తున్నప్పుడు ఆడపిల్లలు ఎందుకు తిరుగుబోతులు అవుతున్నారు? వాళ్ళకు కూడా కెపాసిటీ ఉందేమో కదా, కెపాసిటీ ఉందేమో, ఎవరినైనా ఎక్స్ప్లోర్ చేయగలిగే అది ఉందేమో. మీరు స్త్రీకి ఎందుకని పవిత్రత అట్రిబ్యూట్ చేసేసి ఆమెని సావమని కోరుతున్నారు? మీరు సతీ సావిత్రి లేకపోతే ఎవరు ఆమె సుమతి, ఒక భయంకరమైన రోగిష్టి మొగుడు సంవత్సరాల తరబడి వేరే ఆడవాళ్ళని చూసుకుంటూ జీవితం అంతా గడిపి కుష్ఠరోగం రాగానే భార్య దగ్గరికి వస్తే ఆమెను బుట్టలో పెట్టుకొని ప్రపంచం దేశమంతా తిరిగి పుణ్యక్షేత్రాలు తిరిగి ఇలాంటిది మీరు ఎందుకు కోరుతున్నారు? మీరు అలాంటి భర్తలను ఎందుకు మీరు చూపించట్లేదు? భార్యలకి బాగాలేకపోతే, భార్యలు ఎందుకు పనికి రాకపోతే వాళ్ళని నెత్తిన పెట్టుకుని మోసుకున్న భర్తలు మీరు ఎందుకు క్రియేట్ చేయాలనుకోవట్లేదు? ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళడం అనేది ఎంత తప్పు. ఒక ఆడపిల్లకి ఆశ చూపించటము, ఏదో ద్వారా అమ్మాయిని లొంగ తీసుకోవడము, ఏదో ఒకటి ఆశ చూపి లొంగ తీసుకోవడం ద్వారా ఇంతమంది ఆడవాళ్ళని నాశనం చేస్తున్న మగవాడికి మీరు ఎందుకు కూర్చోబెట్టి చెప్పు దెబ్బలు ఇవ్వరు? ఎందుకు చెప్పరు? ఎందుకు ఆ విషయం అబ్బాయిలకి ఎందుకు నైతికత ఉండకూడదని అనుకుంటున్నారు? ఆడవాళ్ళకి నైతికత ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు అవతల మగవాడికి నైతికత లేనప్పుడు ఈమె నైతికత ఎంత ఉంటే ఏం ఉపయోగము? సో మగవాళ్ళకి బుద్ధి చెప్పే, నీకు సంబంధం లేని స్త్రీలను నువ్వు యాక్సెస్ చేయకూడదు. నీ దగ్గర ఆఫీస్లో పనిచేస్తున్న ఆడపిల్లలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు నీకు కొలీగ్స్ లాగా మాత్రమే నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? అమ్మాయి హస్బెండ్ లేనిది, లేకపోతే బాధలో ఉన్నది, కష్టంలో ఉన్నది, భర్త తిప్పలు పెడుతుంటే ఇక్కడికి వచ్చి ఏడుస్తుందని చెప్పి ఆమెకు మాయమాటలు చెప్పి లొంగ తీసిన ప్రోగ్రాము, ఈ సిగ్గులేనితనం మగవాళ్ళకి ఎందుకుంది? దీన్ని ఎందుకు మార్చట్లేదు మీరు? ఇవన్నీ మారాలి. ఇప్పుడు ఈ అమ్మాయి స్వేచ్ఛ విషయంలో కూడా
అతనే ఏమైనా యాక్సెస్ చేశాడు, అతనే చెప్పాడు 3 ఏళ్ళు వెంటపడ్డాను. ఏదో ఒక మూమెంట్లో సరే నాకు మంచిదేనేమో, ఇది మంచి చేస్తుందేమో అని అమ్మాయి కల్ప్రిట్ లాగా అనిపిస్తుంది. కానీ ఎంత ట్రై చేసి ఆమెను అతను వశపరుచుకున్నాడు. ఎవరు విక్టిమ్ అయ్యారు? ఈరోజు నిండు జీవితము, రేపటి రోజు బోల్డ్ అంతే అచీవ్ చేయగలిగిన ఒక బ్రైట్ మైండ్ ఈరోజు సూసైడ్తో చచ్చిపోవాల్సిన పరిస్థితి. నువ్వు బయట చేసిన అల్లరి కానీ, లేకపోతే ఇంత బ్రైట్ అమ్మాయికి నీ ఫోటోలు బయట పెట్టకు, ఎక్కడికో తీసుకెళ్ళాడట ఆ ఫోటోలు పాపం. ఇంకోటి కూడా చెప్తా, ఇక్కడ ఒక సోషల్ యాక్సెప్టెన్స్ లేని సమాజంలో పబ్లిక్గా చెప్పుకోవాలి, ప్రేమలకి వెళ్ళకండి. ప్రేమ ఎప్పుడు కూడా లౌడ్ అండ్ క్లియర్గా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటాం. ఆ రెండిట్లో అన్ని ఫెయిర్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. హీఈస్ మై బాయ్ ఫ్రెండ్, హీఈస్ మై హస్బెండ్, ఐఎమ్ సీయింగ్ హిమ్ దీస్ డేస్, ఇప్పుడు నేను ఇతని మధ్య కలుస్తున్నాను అనే ధైర్యం చెప్పగలిగే పరిస్థితి వాతావరణం కూడా ఉండాలి. మీరు అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. మీ జీవితానికి రేపటి రోజు దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ వాళ్ళు చెప్పుకోగలగాలి, చెప్పుకునే వాతావరణం కూడా ఇక్కడ ఉండాలి. అది గర్వం అవ్వాలి. యువర్ లవ్ షుడ్ బి యువర్ ఏమంటారు, ఒక హ్యాపీనెస్ కలగాలి, అంతేగాని దట్ షుడెంట్ గివ్ యూ పెయిన్. ఇప్పుడు ఇదే అడుగుతాను నేను ఇంకొకసారి, దట్ నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా, నీ వైఫ్ని ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అంటే అతను ఎలా చెప్తాడు చెప్పండి? నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వు ఎలా నమ్మగలవు? దానిలోనే నువ్వు చాలా అదే ఎక్స్క్లూజివ్నెస్ లేని చోట అతను ఆమె ఇంట్లో పొద్దునంతా ఉండి సాయంత్రం నీ దగ్గరికి వస్తే అతని మనసులో ఆమె ఉంది, ఆమె వల్ల అతనికి పిల్లలు ఉన్నారు, అవన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తున్నట్టు నువ్వు ఎలా నమ్ముతావు? సో ఇలాంటి డెడ్ ఎండ్స్ ఉన్న వాటిల్లోకి ఆడపిల్లలు వెళ్ళొద్దు. తర్వాత ఇంకొకటి ఏమడుగుతానంటే, మగవాళ్ళు ఈ చేజింగ్ ప్రోగ్రాము మానేసేయాలి. మగవాళ్ళని బాధ్యులుగా చేసే సొసైటీ మనకి కావాలి. మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు వెంటపడటం ఒక హీరోయిక్ ప్రోగ్రామ్ కాదు, ఒక అసహ్యమైన ప్రోగ్రాము అన్నట్టుగా మగవాళ్ళని బ్లేమ్ చేసే మార్పులు మన సొసైటీలో కావాలి. ఎవరైనా కానీ మన కళ్ళ ముందు ఒక సూసైడ్ చేసుకున్నారు, పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉన్నారంటే హెల్ప్ ఇచ్చేటట్టుగా మన వ్యవస్థలు మారాలి. ఏదైనా టోల్ ఫ్రీ నంబర్లు ఉండాలి, దట్ ఐ మీన్ డిస్ట్రెస్ అని కాల్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితులు ఉండాలి. తర్వాత ఒక పెళ్ళి, 2 పెళ్ళి, 3 పెళ్ళిళ్ళు అయినాక కూడా నేను ఒక మంచి అబ్బాయితో కంపానియన్షిప్ కావాలనుకుంటున్నాను అన్నప్పుడు మన సొసైటీలో మన ఫ్రెండ్స్లో అది పెట్టగలిగే పరిస్థితి నేను ఆడపిల్లలు కావాలంట. ఇప్పుడు తిను ఇలాగా కాకుండా తనకి ఒక్కతే ఎవరు లేకుండా తను ఒక్కతే నిర్ణయం తీసుకునే బదులు ఓ 10 మందికి చెప్పు ఉండాల్సింది. దానికి బోల్డ్ మంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ముందు నాకు ఒక మంచి కంపెనీ చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంటానని చక్కగా 20 మంది 30 మంది వచ్చేవాళ్ళేమో. వాళ్ళకి ఇదిగో నాకు చక్కగా పాప ఉంది, తన భవిష్యత్తు నాకు ముఖ్యము, తనని కూడా ఇంక్లూడ్ చేసుకొని తను రేపటి రోజు తను బాగా ఎదగడానికి కావాల్సిన ఒక మంచి ఫ్రెండ్లీ ఫాదర్లీ అతను కావాలి. నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, నన్ను దీనిలో సపోర్ట్ చేసే మగవాడు కావాలి. ఇవన్నీ నువ్వు పబ్లిక్లో ఎందుకు పెట్టలేకపోయావు? ఎందుకని 3వ పెళ్లి 2వ పెళ్లి సిగ్గుచేటి ప్రోగ్రామ్ అవుతుంది? సో ఇవన్నీ పోయి అమ్మాయిని కనుక జనం అందరూ యాక్సెప్ట్ చేస్తారని తన మైండ్లో ఉండుంటే అది అలాంటి పబ్లిక్ ప్రోగ్రామ్ చేసి ఉండేది. అలాగే ఒక మంచి అబ్బాయిని తన జీవితంలోకి ఆహ్వానించి ఉండేది. తను ఇలాంటి బ్లాక్మెయిలర్ కాకుండా ఆమెని స్ట్రైట్ అవే ఆమెని సపోర్టివ్గా ఉండే సహచరుడు అయి ఉండేవాడు. అప్పుడు ఈ అమ్మాయి మనకి దక్కి ఉండేది. సో ఐ వాంట్ సొసైటీ టు లుక్ అట్ దీస్ థింగ్స్ ఇన్ అ ప్రయాక్టివ్. ప్రేమ, వ్యామోహము, ఇష్టము, శారీరక అవసరాలు, ఇవన్నీ జంతువులతో సహా అన్నిటి అవసరాలు. మనుషులు ఒక్కలే, ఆడపిల్లలు ఒక్కలవే కాదు. ఒక చీమ కూడా రీప్రొడ్యూస్ చూసే గుడ్లు పెట్టి ఇంకొక బిడ్డని ఇంకొక చిన్న వస్తుంది. ఎట్లా మరి అంత చిన్న చీమకు కూడా దాని లైంగిక అవసరాలు లేవా? లైంగిక అవసరాలని ఒక తప్పుగా, నేరంగా, సీక్రెట్గాను, అసైడ్గాను, ఎదురుగా పొగడి వెనకాలకెళ్ళి తప్పుడు మాటలు మాట్లాడడం ఆడపిల్లల్ని పోగొట్టుకుంటున్నాం మనం. బై డూయింగ్ చాలా బ్రైట్ మైండ్స్ని మనం పోగొట్టుకుంటున్నాం. సో ఈ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ మానేసి మనందరం కలిసి చట్టంలో, న్యాయంలో, వీటిల్లో మార్పులు తెచ్చి ఈ లివిన్ అన్న దానికి కూడా ఒక చట్టబద్ధత కలిగజేసి దీనిలో కూడా మగవాడు అమ్మో జైలుకి తీసుకెళ్తారు, 498 ఏ పడుతుంది, ఇంకోటి పడుతుంది అని భయపడాలి. అలాంటివన్నీ కూడా మార్పులు రావాలి. ఇది ఒక చిన్న డిస్కషన్ లాగా కాకుండా దీన్ని ఫర్దర్ మార్పుల కోసం తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే విమెన్ జర్నలిస్టులు ఆర్ విమెన్ యాక్టివిస్ట్ వాళ్ళందరూ కూడా చాలా నిన్న ఒక మంచి మీటింగ్ చేసి దానిలో చిన్న పిల్లల్ని పనికిమాల ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల ద్వారా అన్నీ రాబడుతున్నారు. ఇది మోర్ ఒక నిజంగా ఏమంటారు నిజాలు బయట పెట్టే ప్రోగ్రాం కంటే కూడా వాళ్ళని డీగ్రేడ్ చేసి
పిల్లలు తెలియక మాట్లాడేస్తారు కదా, చాలా తప్పుడుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు ఒక చావు, ఒక మరణం, ఒక దుర్మార్గం, హత్య జరగగానే కొన్ని రోజుల పాటు దాని మీద బతికేయడానికి తయారైపోయిన సోషల్ వాట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్స్, వాటి బుద్ధిహీనత, వాటిని ఆడవాళ్ళని భయంకరమైన బూతులతోటి వాళ్ళు సత్కరిస్తున్నారు. అక్కడ కొన్ని నామ్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, అవి దాటి కూడా ఆడవాళ్ళని అసలు కొన్ని మాటలు పెడుతున్నారు. వీటి మీద చాలా పెద్ద ఎత్తున మనం వీటి మీద తిరగబడాల్సి ఉంది, వీటికి ఆన్సర్ల కోసం పోరాడాల్సి ఉంది. ఏ చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ ముఖాలు చూపిస్తున్నారు, వాళ్ళని పబ్లిక్ చేసేస్తున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, బయటికి వెళ్తారు, వాళ్ళ అవమానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం మానవీకరణ చెందాలి మన సొసైటీ, మన చట్టాలు, మానవీకరణ, కొంచెం హ్యూమెన్ మైండ్ తోటి మనందరం మార్పులోకి నడిస్తే, ఒక షిఫ్ట్ మనందరం తీసుకుంటే వెల్కమింగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసే మైండ్ తోటి, నెగటివ్ మైండ్ తోటి కాకుండా సాల్వ్ చేసే మైండ్ తోటి మన వాళ్ళైతే మనం ఎలా చూస్తాం అనే దృక్పథంతో మనం చేస్తే కనుక బెటర్ సొసైటీ. విమెన్స్ లైవ్స్ వుడ్ బి వండర్ఫుల్. ఫారిన్ కంట్రీ గురించి అడిగారు. అక్కడ ఎవరు కూడా పలానా ఇంట్లో ఒక సింగిల్ ఉమెన్ ఉందంటాన్ని తలుపులు కొట్టడు. హీ డజంట్ కేర్. మోస్ట్లీ అసలు అక్కడ ఒక అమ్మాయి ఒక జీవితాంతం కలిసి ఉండే జంటలే తక్కువ. నచ్చకపోతే విడాకులు తీసుకొని పడేస్తారు. ప్రతి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తండ్రి వేరేవాడు ఉంటాడు, తల్లి వేరేవాడు. మన ఇండియాలో పెద్ద జోకులు వేసుకునేవాళ్ళు దాని మీద. యువర్ చిల్డ్రన్, మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేసి అమెరికాలో 100 పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఇష్టం లేని చోట విడిపోయేసేసి ఉండటము. అలాగే పిల్లలకి కూడా మా అమ్మ నాన్న విడిపోతారు, దానిదేముంది అనేలాంటి అట్మాస్ఫియర్ ఇచ్చారు వాళ్ళు. తండ్రి ప్రేమతో తల్లి ప్రేమ లేక అక్కడ ఎవరు ఏడవరు. సో దే ఆర్ కండిషన్డ్. ఈ మార్పులన్నిటికీ వాళ్ళు కండిషన్ అవ్వారు. 13 ఏళ్ళకి వాళ్ళు బయటకు పోతారు, నచ్చిన పిల్లతో ఉంటారు, కొంతకాలమే ఉంటారు. వాళ్ళు పెళ్లి నిజంగా చేసుకునే లోపు బోల్డ్ అఫైర్స్ అయిపోతాయి. ఇవన్నీ అక్కడ నార్మల్గా చూడబడుతున్నాయి. దిస్ ఈజ్ నార్మల్. నీకు 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి ప్యూబర్టీ వస్తుందండి. అబ్బాయిలకి ఇంకా ముందే వస్తాయి. ఎప్పుడు మెచ్యూర్ అవుతున్నారు ఆడపిల్లలు? 11 ఏళ్ళకి, 12 ఏళ్ళకి, 9 ఏళ్ళకి కూడా అయిపోతున్నారు. వీటి గురించి పట్టించుకోము. మరి మెచ్యూర్ అవుతున్నారు, అబ్బాయి కూడా పెరుగుతున్నాడు, గడ్డాలు మీసాలు వస్తున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? అతని హార్మోన్స్ బయలుదేరినాయి, పనిచేస్తున్నాయి అని అర్థం. పనిచేసినప్పుడు అక్కడ నుంచి మరి 10 ఏళ్ళు 22, 23 వరకు వీళ్ళు పెళ్ళి లేకపోతే సంబంధం లేకుండా ఉండమని అడుగుతున్నారా? ఇవన్నీ కూడా డాక్టర్స్, ఎడ్యుకేషను, హెల్త్ అన్నిట్లో కూడా ఇవి చర్చలకు పెట్టి ఒక మంచి సొల్యూషను. పిల్లల్ని శత్రువులుగా చూడని, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళని శత్రువులుగా చూడని, వాళ్ళకి సలహాలు చెప్పని సొసైటీగా కాకుండా మంచి సొసైటీ ఒకటి మనం చేయగలం. అందరూ కేపబుల్ జనాలు ఉన్నారు. సో అలాంటిది జరగాలని, అలాంటి మార్పు మనం చూడాలని ఆశపడుతూ ఓకే, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.